ఏంటిది? ఎల్సా, స్వెన్, కాంచనా. నా కాంచనా ఎవరో కూడా తెలియదు. అమ్మ తోడు. కాంచనా, కాంచనా, ముక్కులు ఎవరెవరు గాల చేతులు ఎత్తుర్రి. వద్దా? అయితే ఓకే. మీకు తెలుసా నీళ్ళకు కూడా మెమరీ ఉంటుంది. నిజంగా నా ముక్కు మీద ఒట్టు. చాలా మంది లైట్ తీసుకుంటారు కానీ ఇదే ఫ్యాక్ట్. మీకు తెలుసా అసలు ఆడవాళ్ళకి హార్ట్ అటాక్ రాదా? ఎందుకంటే వాళ్ళ హార్ట్ మొగలకి ఇచ్చేస్తారు కదా. మీకు తెలుసా గొరిల్లాలు ఖుషి ఉన్నప్పుడు తినుస్తాయంట. మీకు తెలుసా మన రేపలు రోజుకి 40 లక్షలు కొట్టుకుంటే అంట. మీకు తెలుసా ఎండాకాలంలో ఎసంటి పంచన కలుగుతుందంట. నీకు తెలుసా ప్రయాణించేటప్పుడు అన్ని మూసుకొని పడుకుంటే పిచ్చి తగ్గుతుందని? నువ్వు జగ్గులు పడేస్తా? లేదు, నిజం. ఖచ్చితంగా సరే మీరు ఇంత గట్టి చెప్తున్నారంటే వీళ్ళు ఎవరికో తగ్గి ఉంటుంది. నేను నమ్ముతా. ఏజ్ పెరుగుతున్నది కదా, కవితం తన్నుకుంటూ వస్తున్నది. ఓకే, ఇక చూడు దేత్తడి పూషమౌడి. రెండో రౌండ్ గైస్. ఇప్పుడు మన బాయ్స్ గెలవాలి. స్వెన్, నేనెప్పుడు అన్నా? అరే నువ్వు డబ్బింగ్ మస్తు చెప్తావు. అసలు క్రిస్టాఫ్ లాగా మాట్లాడాలంటే గా రాళ్ళు రప్పలు పక్కకు పోయి వినుండ్రి నా బచ్పన్ గురించి మీ అందరికి చెప్తా అని ఏదో మాట్లాడుతూ. నువ్వు సూపర్ రా. ఇటువంటి యువతతో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. అసలు మన దేశ భవిష్యత్తు సరైన చేతిలో ఉంది. ఏ వద్దు, అది నోట్లో పెట్టుకోవద్దు. దాంతో ఎక్కడెక్కడ ఏం తొక్కారో నాకే తెలీదు. మగాళ్ళు బట్టి మాయగాళ్ళు వారిని. ఏందిది? నీకేం కాలేదుగా? నేను కలుగుతున్నానా? అలే బలే టాటా బై బై. నాకు హ్యాపీ ఎండింగ్స్ అంటే చాలా చాలా ఇష్టం. అసలు వీడికి వచ్చిన పని నువ్వు కథం పట్టించినావా లేదా? ఎందుకంటే నీ కూకే నా పానాలు తీసుకుని చాలా రెగ్యులర్ అయిపోయింది అనుకుంటా. నాకైతే ఒళ్ళు మండుతుంది పోయి. నిన్ను కోపమంట కూడా అరికాలమంట నెత్తికెక్కుతుంది. ఓలాఫ్, నీ కూడా మనం ఏం చేద్దాం? నేను చూసుకుంటా, జరుగుతారా? హాయ్, నేను ఓలాఫ్. ఓ సారీ, నాకు బట్టలు అంత సెట్ కావు, ఏమనుకోకురి. అసలు మేము వేడికి వచ్చినా ఎందుకు వచ్చినా ఆలోచిస్తురా? చూడు మా కథ చాలా సింపుల్. ఓపెన్ చేస్తే ఇద్దరు అక్క చెల్లెలు కదా. అక్కకి ఫుల్ పవర్స్ ఉన్నాయి, చెల్లికి అసలు పవర్స్ లేవు. వాళ్ళిద్దరికి మంచి మనిషి అంటే ఫుల్ లవ్. చెల్లి అంత పైకి ఎక్కదు. అక్క అమ్మా నాన్న కాపాడండి. తడే కోటలో తలుపులన్నీ మూసుకున్నాయి. అక్క చెల్లి ఇద్దరు దూరం అయ్యారు. కనీసం వాళ్ళిద్దరికి అమ్మ నాయన ఉన్నారు. కానీ వెంటనే వాళ్ళ అమ్మ నాయన చచ్చిపోయారు. ఓ హాయ్, నేను ఆయన ఇప్పుడే హ్యాన్సీ కలిసాను. వాడిని పెళ్లి చేసుకోవచ్చా? తెలుసా కోపం వచ్చింది. మంచు ఇక నా మంచి శక్తి ఏంటో చూపిస్తా. ఎంట్రీ ఇల్లు దాట, నాది మంచి కోట. ఇల్లు దాట వెళ్ళిపోయానా? నాకుండే అంత పనైందా? నిజమైన ప్రేమ మాత్రమే నేను రక్షిస్తుంది. ఇదిగో నిజమైన ప్రేమ కూడా ముద్దు. దీనికి అర్హుడు కాదు. ఈ కథకు విలన్ నేనే, హ్యాన్సీ. ఏంటి? ఒక్కసారిగా ఆయన శరీరం మొత్తం గడ్డగట్టిపోయింది. పాపం ఆయన మళ్ళా తను మామూలు అయిపోయింది. ఆ తర్వాత తెలుసా దివ్యశక్తులు నిద్రలేపింది. దాంతో మీ మాగమామే బయటకు వచ్చాం.